ఈరోజు ఇందాక పెద్దలు కాచం వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టు 1962 తర్వాత దేశంలో మూడోసారి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక పార్టీ కంటిన్యూస్గా అధికారంలోకి వచ్చిన సందర్భంగా 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినటువంటి తెలంగాణ సమాజానికి సెల్యూట్ పేరిట కృతజ్ఞతలు, అభివందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏమి మారాను అంటే 7 నెలలలో ఒక రంగు 3 రంగులుగా మారాను, 3 రంగులు మళ్ళీ ఒక రంగుగా మారుచుండేను. అంతకు మించి రేవంత్ రెడ్డి గారి పాలనలో గులాబీ రంగు 3 వర్ణాలు అయింది, అప్పుడు 3 వర్ణాలు గులాబీ రంగు అయినాయి. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో 3 రంగుల జెండా మీద గెలిచిన వాళ్ళందరూ గులాబీ కండువా కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన ఈ 7 నెలలలో గులాబీ కండువా మీద గెలిచిన వాళ్ళంతా పోయి 3 రంగుల జెండాలు కప్పుకుంటా ఉన్నారు. ఇంతకు మించి దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద గవర్నెన్స్. ఇది తెలంగాణ సమాజం అనుభవిస్తున్నటువంటి బాధ, గోస. దీనికి సంబంధించి ముఖ్యంగా ఎన్నికల ప్రచార సందర్భంగా నాటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, నవంబర్ మాసంలో 1,00,000 రూపాయలు లోన్ ఎవరైనా కడుతున్నట్లయితే రైతులారా దయచేసి లోన్ తెచ్చుకోండి. డిసెంబర్ 9 సోనియమ్మ పుట్టినరోజు, సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లి అని చెబుతూ డిసెంబర్ 9న నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా ప్రజా బాహల్యంలోకి పోయి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలనేది ఈ రోజు రాజకీయ తీర్మానంలో భారతీయ జనతా పార్టీ మొదటి అంశంగా తీసుకున్నటువంటి అంశం. ఇకపోతే రెండో అంశం రైతు భరోసా. ఏం చెప్పినారు? 10,000 సరిపోతలేవు, మీరు ఇప్పుడు తీసుకున్నట్లయితే 10,000 వస్తాయి, డిసెంబర్ 9 తర్వాత అయితే మీకు ఎకరానికి 15,000 ఇస్తాం ఏడాదికి అని చెప్పింది. భూమి లేనటువంటి కౌలు రైతులకి, నిరుపేదలకి 12,000 రూపాయలు ఇస్తాం ఏడాదికి అని చెప్పినాడు. ఇవాళ దాకా రైతు భరోసాని పూర్తి చేయకుండా 7 నెలలుగా మీనమేషాలు లెక్కిస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్. ఇకపోతే మాటలు కోటలు దాటుతాయి, చేతలు తంగేళ్లు దాటాయి అని చెప్పడానికి కారణం ఉదాహరణగా ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి యువకులని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలు. ఏం చెప్పారు? గ్రూప్ 1 వాళ్ళు వేసినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ వాళ్ళు వేసిండ్రు, కానీ వాటి లోపల సంఖ్య చాలా తక్కువ ఉంది, వాటిని మేము సరిదిద్దుతాము అన్నారు. గ్రూప్ 1 విషయానికి వస్తే కేవలం 60 పోస్టులు పెంచింది. 60 పోస్టులు. టిఆర్ఎస్ పార్టీ వేసిన నోటిఫికేషన్ లో గ్రూప్ 1కి అదనంగా 60 పోస్టులు, గ్రూప్ 2 2,000 ఇస్తామని చెప్పి 1,100, గ్రూప్ 3 దాదాపు 3,000 ఇవ్వాలని చెప్పి సంఖ్య మర్చిపోయినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ యువమోర్చా పక్షాన, రాష్ట్ర కార్యకర్తల పక్షాన ఇప్పటికే మా నాయకులందరూ కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను చేపట్టినారు. ఆ యువతకి ఎవరైతే ఈరోజు డిఎస్సి వాయిదా వేయాలని అడిగితే ఉస్మానియాలో కంచెలేసి కొడుతున్నారో ఆ నిరుద్యోగ యువతకి జనతా పార్టీ అండగా భరోసాగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా విలువ ఎగ్జామ్ కి మధ్యలో ఉండాల్సిన గ్యాప్ తెలుస్తుంది. గుంపు మేస్త్రీలు రాష్ట్రాల్ని పరిపాలిస్తుంటే కిందున్న ఐఏఎస్లు సరిగా చెప్తలేనట్టున్నారు పాపం. ఒక పరీక్షకి మధ్యన కనీసం 30 రోజులు గ్యాప్ టెట్ పెడతారు, ఒక 45 రోజులు గ్యాప్ ఇవ్వమని డిఎస్సి వాళ్ళు అడుగుతున్నారు, అది లేదు. టీచర్ల సంఖ్య పెంచండి, ఉద్యోగాల సంఖ్య, అది లేదు. ఒక పోలీస్ ఆయనని, ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిని తెచ్చి టీఎస్పీఎస్సీ చైర్మన్ గా పెడితే ఆయన ఈ ఉద్యోగం కూడా డిసెంబర్లో రిటైర్డ్ అవుతుండట పాపం. కాబట్టి నేను పోయేలాగా ఏదో చేసిన పాత ముఖ్యమంత్రికి పిచ్చి ఉంటుండే, అన్ని చంద్రశేఖరరావు చేసిండని శిలాపలకాలు పెట్టుకోవాలని, అట్లా ఈ టీఎస్పీఎస్సీ నేనే ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పుకోవాలని ఓ రిటైర్డ్ పోలీస్ అధికారికి వచ్చినటువంటి ఒక తప్పుడు ఆలోచన వల్ల ఒక ఎగ్జామ్ కి ఇంకొక ఎగ్జామ్ కి మధ్యన కనీసం 30 రోజులు గ్యాప్ ఇవ్వమని విద్యార్థులంతా అడుగుతా ఉంటే దాన్ని మాఫియా కింద, ఇన్స్టిట్యూట్స్ చేస్తున్న మాఫియా కింద, ప్రతిపక్షాలు పనిలే చేస్తున్నాయని మాట్లాడడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, వారి పరిపాలనకి, అనుభవ రాహిత్యానికి దర్పణంగా చూడాలి. దాన్ని నిండు శాసనసభలో అంతా శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నాటి ప్రతిపక్ష నాయకుడిలా బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ 1:50 ఎట్లా ఇస్తారండి, రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చింది, 1:100
100 ఇవ్వాలని చెప్పి నిండు శాసనసభలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి నాటి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బట్టి విక్రమార్క గారు మాట్లాడారు. ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఇంకొక మాట మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఆశల్ని ఆకాంక్షల్ని కాలరాస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలని, నిరుద్యోగుల ఉద్యమాలని కొనసాగించాలని చెప్పి ఈ రోజు భారతీయ జనతా పార్టీ తన రాజకీయ తీర్మానం లోపల తీర్మానించుకోవడం జరిగింది. పోతే నిరుద్యోగులకి అండగా ఉంటాం. డిఎస్సి విద్యార్థులు అడుగుతున్నట్టు 30 రోజులు పరీక్ష వాయిదా వేయాలనేటువంటి వారి న్యాయబద్ధమైనటువంటి కోరిక కూడా భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా తన మద్దతుని ప్రకటిస్తా ఉంది. ఎన్నికల కంటే ముందు చెప్పిండ్రు, టెలిఫోన్ ట్యాపింగ్ అన్నారు, కాళేశ్వరం అవినీతి అన్నారు. రాహుల్ గాంధీని తీసుకుపోయి ఒక సభలో ఏం చెప్పించినారు, సార్ మీరు ఇవన్నీ ఎక్కడి నుంచి ఇస్తారు ప్రజలకని ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగితే, చంద్రశేఖర్ రావు అనే తెలంగాణ ముఖ్యమంత్రి 1,00,000 కోట్లు దోసుకున్నాడు, ఆ 1,00,000 కోట్లను దక్కిస్తాం, నిరుద్యోగ భృతి వెంటనే ఇస్తామని చెప్పింది. నిరుద్యోగ భృతి అయితే వస్తలేదు, 3,000 రూపాయలు, 3,000ని 4,000 చేస్తా అన్న మాట మర్చిపోయినరు. కానీ 4 లక్షల నెల జీతం మాత్రం రేవంత్ రెడ్డి గారు 7 నెలల నుంచి తీసుకుంటున్నారు. 4,016 రూపాయల నిరుద్యోగ భృతికి మాత్రం బడ్జెట్ లేదు. కానీ 4 లక్షల జీతం, దేశంలో అందరికంటే ఎక్కువ జీతం తీసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర మాత్రం పైసలు ఉంటాయి. పోలీసులు, టెలిఫోన్ ట్యాపింగ్లు స్పష్టంగా చెప్పిండు ఎస్ఐబి చీఫ్. ఏమని, ఇప్పటి ముఖ్యమంత్రి చెప్తే మీరు ఎట్లా కేసు నమోదు చేసిండ్రో, అప్పటి ముఖ్యమంత్రి చెప్తే నేను అట్లా ఇన్వెస్టిగేషన్ చేసిన, టెలిఫోన్ ట్యాపింగ్ చేసిన అని ఎస్ఐబి చీఫ్ అడ్మిట్ చేసిండు. ఇంకేం కావాలి రేవంత్ రెడ్డి గారు? మీకు ఇంకా ఏ ఆధారాలు కావాలి? మీకు నచ్చినప్పుడు నచ్చినట్టు మీడియాకి లీకేజీలు ఇచ్చిర్రు. అస్మదీల గోవార్త, తస్మదీల గోవార్త చెప్పిర్రు. వీళ్ళ పేరు, వాళ్ళ పేరు, చాలా పేర్లు లీక్ ఇచ్చిర్రు కదా. చంద్రశేఖర్ రావును అరెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? వన్ ఈజ్ టెలిఫోన్ ట్యాపింగ్. నిన్ననో ఈరోజు అన్ని దినపత్రికలలో ప్రముఖంగా వచ్చింది. ఎస్ఐబి చీఫ్ గారు, నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, టెలిఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా నేను నా ఎవిడెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిండు. బేస్డ్ ఆన్ దట్ స్టేట్మెంట్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, మీరు చెప్పిన కొంతమంది మంత్రుల పేర్లు చెప్పారు, అప్పటి మంత్రుల పేర్లు, కొంతమంది ఎమ్మెల్సీల పేర్లు చెప్పారు. ఏం చేస్తున్నారన్నా? బేరం చేసుకుంటురా? పార్టీ మారమని అడుగుతురా? కండువాలు మార్చేందుకు, ఎమ్మెల్సీలను బెదిరించేందుకు కేసుల్ని వాడుకుంటున్నారా? కాళేశ్వరం అవినీతి మీద ముఖ్యమంత్రి గారేమో మొత్తం ప్రాజెక్టు మీద చేయాలంటారు. పిసిసి అధ్యక్షుని హోదాలో పోయి ఒక దరఖాస్తు ఇస్తాడు కేంద్ర హోంశాఖకి, సిబిఐ విచారణ జరిపించండి. భారతీయ జనతా పార్టీ చాలాసార్లు అడిగినారు, అన్న ఉత్తరం మారవద్దు, ప్రింట్ కూడా మారవద్దు, డేట్ కూడా మారిస్తే మారవు, లేకపోతే పాత డేట్ కంటిన్యూయేషన్ అని ఇంకొక డేట్ అయ్యి కింద అదే రేవంత్ రెడ్డి గారిని సంతకం పెట్టి, ఇంకా కొత్త పిసిసి అధ్యక్షుడు రాలే. పిసిసి అధ్యక్షుడు మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని ఒక లైన్ రాయి, రేపే సిబిఐ ప్రభుత్వం పంపిస్తుంది, కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి మీద, అక్రమాల మీద మేము చేస్తామని చెప్పిన. మీకు నచ్చితే ఒక రకం, నచ్చకపోతే ఇంకో. విద్యుత్ కొనుగోళ్లలో ఏదో జరిగిపోయింది అన్నారు. 7 నెలలు అయింది, ఏం జరిగిందన్న? కొండవి ఎలుకలు పట్టినట్లేదు, ఫోన్ ట్యాపింగ్లు, కాళేశ్వరం అవినీతి, విద్యుత్ కొనుగోళ్లు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి ధాన్యం కుంభకోణం, గొర్రెల పంపిణీ అన్న అన్నిట్లలో అధికారులు అరెస్ట్ అవుతారు. కానీ పనిచేయమని చెప్పినటువంటి ముఖ్యమంత్రిని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? సంబంధిత శాఖల మంత్రులను అరెస్ట్ చేయడం వెనుకాల మీకున్నటువంటి ఇబ్బంది ఏంటి అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అప్పుడు ఒకటే కుటుంబానికి ట్యాక్స్ కడతారు ప్రజలు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఓ ట్యాక్స్, ఉప ముఖ్యమంత్రి గారికి ఓ ట్యాక్స్, సివిల్ సప్లై మంత్రి గారికి ఓ ట్యాక్స్, ఒకటి బి ట్యాక్స్, ఒకటి యూ ట్యాక్స్, ఇంకా ఆర్ఆర్ ట్యాక్స్, ఇట్లా ఎట్లా పడినట్ల ట్యాక్స్లు వేసుకొని పోతా ఉన్నారు. కొత్తగా బిల్డర్ కలిసి ట్యాక్స్ చెప్పారు. ఎస్ఎఫ్టీకి 5 రూపాయలు ఇస్తే ఆల్ పర్మిషన్స్ క్లియర్. నీకు జాగుందా లేదా, బారాకుల్ మార్క్, నువ్వు ఎంత కడతావో, ఎన్ని ఎస్ఎఫ్టీ కడతావో చెప్పు, ఎస్ఎఫ్టీకి 5 రూపాయలు అక్కడ లెక్క జమ చేసుకో, బస్ అన్ని పర్మిషన్స్ క్లియర్, 1 డేలో క్లియర్ చేస్తుంది. ఇట్లా పొద్దున్న లేస్తే కుంభకోణాలు తప్ప కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది ఒకసారి తెలంగాణ సమాజం ముందు ఉంచాలనుకున్నాం. రేషన్ కార్డులు చెప్పారు, ఫీజు రియంబర్స్మెంట్ చెప్పిండ్రు, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రధానమంత్రి గారు అన్ని ఇస్తున్నారు, మాకు నేషనల్ హైవేస్ ఇస్తున్నారని చెప్తున్నారు. కానీ ఆయుష్మాన్ భారత్, పేదోడి కష్టం వస్తే, పేదోడి దవాఖానకు వస్తే
ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం కల్పించేటువంటి ఆయుష్మాన్ భారత్ విషయం లోపల మీ స్పందన పూర్తిగా ఇబ్బందికరంగా ఉంది. దీని గురించి భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడతామని చెప్పి తెలియజేస్తూ ఇంకేం చెప్పారు, 58 జీవో ఏది, 59 జీవో ఏది, ధరణి పేరు మీద లక్షలాది మంది రైతులు ప్రతి సోమవారం ప్రజా దర్బార్ తూతు మంత్రం లేదా ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చినవని 3 గంటలు మీడియా కోసం వచ్చిపోయిన ముఖ్యమంత్రి గారికి ఈ రోజు దాకా ప్రజాభవన్ లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం 1 గంట సమయం ఇచ్చేందుకు దొరకలేదు. కానీ ఎవరు పిసిసి అధ్యక్షుడు ఉండాలి, కొత్త మంత్రులు ఎవరు ఉండాలని చెప్పడం కోసం మాత్రం 7 రోజులు పోయి ఢిల్లీలో పరిపాలన పడకేపిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారిని తెలంగాణ సమాజం పక్షాన నిలదీయాలని భారతీయ జనతా పార్టీ రోజు రాజకీయ తీర్మానం స్పష్టంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. పంచాయతీల పరిమితి అయిపోయి 3 నెలలు అయిపోయింది. ఎంపీటీసీలు జడ్పీటీసీలు అయిపోయి 30 రోజులు వస్తున్నాయి. కానీ ఎన్నికలు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలకు పోతే ఒక్కటి కూడా గెలిచేటట్లు లేరు వాళ్ళు. అందుకని ఆగస్టులో రైతు రుణమాఫీ ఎట్లా చేద్దాం, ఇంకా కొత్త స్కీమ్స్ ఎట్లా చేద్దాం అని పోస్ట్ పోన్ చేస్తున్నటువంటి ఈ పరిణామ క్రమంలో స్పెషల్ ఆఫీసర్ల వల్ల గ్రామాల లోపల పారిశుద్ధ్యం ఇప్పుడు పేపర్లు రాస్తా ఉన్నాయి. రోజు డెంగ్యూ వచ్చిందని, వైరల్ ఆర్థరైటిస్ వచ్చిందని, ఊర్లలో ఆరోగ్యం పడకేసిందని రాస్తున్నారు. కాబట్టి వెంటనే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, కాల పరిమితి ముగిసినటువంటి గ్రామ పంచాయతీలకి, కాల పరిమితి ముగిసిన మండల జిల్లా ప్రజా పరిషత్తులకి వెంటనే 1 రోజుల లోపల జరపాలని భారతీయ జనతా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికలు జరుగుతూనే భారత ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఇచ్చేటువంటి నిధులను ఇస్తుంది. 6 నెలలు ఎన్నికలు జరపకుండా గ్రామాలు, పంచాయతీలు లేదా మండల పరిషత్తులు వెనుకబడిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కారణభూతం అవుతుంది. కాబట్టి వెంటనే ఎన్నికలు జరపాలి. ఏం చెప్పారు, 1 రోజులలో బీసీల కులగణన పూర్తి చేస్తామని అడుగుతుంది. అయ్యా గుంపు మేస్త్రి గారు, కులగణన అయింది, జనగణన అయింది, బర్రెల గణన అయింది, పందుల గణన కూడా అయింది. కాబట్టి వెంటనే ఆగస్టు 2015లో చంద్రశేఖరరావు గారు 1 రోజులో చేసిన సమగ్ర కుటుంబ సర్వే కాగితాలను ముంగట పెట్టుకొని 4 అధికారులను కూర్చోబెట్టుకుంటే దాంట్లో కుక్కలెన్ని, బర్రెలెన్ని, పెంకుటిన్లెన్ని, స్లాబులెన్ని, ఇందిరమ్మెన్లెన్ని, 2 BHK ఎన్ని, గుడిసెలెన్ని లెక్క ఉంది. దాని ప్రకారం కులగణన కంప్లీట్ చేయండి. బీసీలకు ఇస్తామని చెప్పినటువంటి జనాభా దామాషా పద్ధతిని ఇస్తామన్న రిజర్వేషన్లని రేపే చేయొచ్చు కదా. యాడిపోయినాయి మీ కంప్యూటర్లు? ఏడి మీ ఐటీ మంత్రి? ఏం చేస్తున్నాడు జయేష్ రంజన్ గారు? సమగ్ర కుటుంబ సర్వేను ముంగట పెట్టుకుంటే 24 గంటల్లో ఈ రాష్ట్రంలో ఆల్రెడీ కంప్యూటర్ క్రోడీకరించిన మెసేజ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. దానికి మళ్ళీ ఒక డ్రామా, ఎన్నికలు వాయిదా వేసుకుంటేందుకు కులగణన చేసినాక చెప్తాం, బీసీలకు అన్యాయం అవుతుంది వద్దన్నది ఎవరు? చేసిన కంప్యూటర్ నీ దగ్గరనే ఉంది కదా, సమగ్ర కుటుంబ సర్వే నివేదిక. జస్ట్ డీకోడింగ్, ఏ ఊర్లో ఏ కులం ఎంత ఉందనే చూసి దాని ప్రాతిపదికన జనాభా దామాష ప్రతిపదికన పోవడానికి మాకు ఇబ్బంది లేదు. ధరణి 1,00,000 ఎకరాలు వాళ్ళు మింగిరని చెప్పారు. ఇప్పుడు మీరు వచ్చిన 6 నెలల్లో మీరు కూడా అదే పని చేస్తా ఉన్నారు ధరణి పేరు మీద. ఇంకో మాట చెప్పారు, ఆయన 2 BHK చెప్తే వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు చెప్పారు. ఒక్క ఇందిరమ్మ ఇల్లుకి ఈ రోజు దాకా పునాది కాలేదు. కొత్త వాటికి పునాదులు మర్చిపోండి. నా నియోజకవర్గం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రింగ్ రోడ్ పక్కన వేల సంఖ్యలో కట్టి కొల్లూరు లోపల ఇల్లు కట్టినవి ఉన్నాయి. మీరు బ్యాంకుకి ప్రతి నెల 1,200 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నారు మీరు 2 BHK మీద తీసుకొచ్చినటువంటి డబ్బుల పేరు మీద. ఇంకా కొల్లూరులో కట్టిన ఇల్లు గృహప్రవేశం చెప్పి ఆయన శిలాఫలకం వేసుకొని పోయి, మరి నువ్వేం పలకం వేస్తావో తెలియదు, వచ్చా ఇళ్ళలో ఎవరన్నా దించురు. ఇట్లా పేద ప్రజలకు కావాల్సినటువంటి 2 BHK గాని, మీరు ఇందిరమ్మ ఇల్లు గాని, లేదా భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి సమానంగా అవసరాలను బట్టి ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన విషయంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక నిర్ణయం తీసుకొని ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టించే దిశగా అడుగులు పడాలని, లేని పక్షం లోపల ఇందాక చెప్పినటువంటి ఆయా వర్గాల ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. ఇబ్బంది కలుగుతున్నటువంటి ఈ వర్గాల ప్రజలందరికీ కూడా, ప్రజలందరూ నేను ఇందాక చెప్పినట్టు ఏం మారిందంటే ఏం మారలేదు. అటున్న దానం నాగేందర్ ఇటు వచ్చింది, ఇటున్న అడిదిక్కుపోయింది తప్ప ఏం మారలేదు. కాబట్టి ఈ రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకి బుద్ధి చెప్పై రానున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికల లోపల పార్టీని ముందుకు నడపడానికి ఈ సమస్యలన్నింటి మీద పోరాటం జరపాలని,
భారతీయ జనతా పార్టీ ఈ రోజు తన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ప్రవేశపెట్టినటువంటి రాజకీయ తీర్మానంతో పాటు అడిషనల్ గా వచ్చినటువంటి కొన్ని సప్లిమెంటరీస్ ని కూడా యాడ్ చేసి ప్రజల పక్షాన పోరాటం చేయాలని ఈ రాజకీయ తీర్మానంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించనైనది. థ్యాంక్ యూ అనండి. సో మిత్రులు, మీడియా మిత్రులకి చాలా సందర్భాల్లో కూడా చెప్పినాం, మళ్ళీ ఒకసారి కూడా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్తా ఉన్నాను. చిన్నప్పుడు చిన్నేశ్వరి పంచతంత్రంలో ఒక సామెత చెప్తారు, కుక్క పని కుక్కనే చేయాలి, గాడిద పని గాడిదనే చేయాలి. స్టేట్ లో జరిగేటువంటి క్రైమ్లు, స్టేట్ లో జరిగేటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు, స్టేట్ లో జరిగినటువంటి నేరాలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఎప్పుడైతే ఒక రాష్ట్రం కంటే ఎక్కువ రాష్ట్రాలలో కలిపి నేరం జరిగినప్పుడు లేదా ఒకటి కంటే ఎక్కువ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాసిన, రాష్ట్ర హైకోర్టులో ఆదేశాలు ఇచ్చిన, ఎట్లయితే టెలిఫోన్ కుంభకోణంలో సుమోటోగా మేము కేసుని రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్తున్నామని హైకోర్టు చెప్పిందో అట్లా చెప్తే చేయడానికి ఉంటుందండి. మేము ఏదైనా ఒక కేసులో సుమోటోగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ముందుకు రాగానే తెల్లారి వచ్చేటువంటి నినాదం ఏముంటుందంటే, భారత ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు మా మీద కేసులు పెడుతుందనేటువంటి ఒక అపప్రద వస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఎవరి పని వాళ్ళే చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చిన మాట వాస్తవం. భవిష్యత్తులో న్యాయస్థానాలు, సిబిఐ లాంటి ఏజెన్సీస్ ని ఆశ్రయించి తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాం, పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది ఒక మాట ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఈజ్ ఏ పార్టీ విత్ డిఫరెన్స్. మా పార్టీలోకి రావాలనుకుంటున్నటువంటి గౌరవ శాసనసభ్యులకి మేము చెప్పింది, కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో ఎట్లయితే వాళ్ళు ఎన్నిక కాబడినటువంటి పార్టీ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎన్నికలకు వచ్చిండ్రో అట్లా ఇప్పుడు మా పార్టీలో చేరడానికి వచ్చేటువంటి గౌరవ శాసనసభ్యుల్ని ఆయా శాసనసభ సభ్యత్వాలకి రాజీనామా చేసిరండి, ఉప ఎన్నికలకు పోదామని మేము అనేటువంటి ఒక మాట వారికి చెప్పాం. కాబట్టి దానికి సంబంధించి మాతో సంప్రదింపులో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు ఏం చేద్దాం అనేటువంటి విషయంలో కొంత సమయం తీసుకుంటున్నారు తప్ప భారతీయ జనతా పార్టీలోకి ఎవరు రామని చెప్పట్లేదు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ దేర్. కాంగ్రెస్ లకు పోయిన దానికంటే ఎక్కువ మంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతారు. వెయిట్ ఫర్ ద టైం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విత్ ఇన్ ద 4 walls చేసుకున్నటువంటి రివ్యూకి మేము సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి, మోచేతిలో బలం ఉంటే మొండి కూడా దిగుతుంది అనేది ఒకటి నానుడు ఉంది. వాళ్ళకి మోచేతిలో బలం లేదు, వాళ్ళ దగ్గర మొండి కూడలు కాదు, కొడలి లేదు, వాళ్ళకు ప్లానింగ్ లేదు, యాక్షన్ లేదు. వాళ్ళు చేసినటువంటి పొరపాట్లని ఎవరి మీదనో ఒకరి మీద రుద్దడం కోసం ఆ రకంగా చెప్పుంటారు. లేదా వాళ్ళు అంగీకరించినట్టు మోడీ గారి బలంతో మేము 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినాం, అందుకనే మోడీ గారికి ధన్యవాదాలు చెప్తూ తీర్మానం ప్రవేశపెట్టాం. థ్యాంక్ యూ అన్న. మీటింగ్ ఈస్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ.